వెల్కమ్ టు ది అజేయ భారత్. రీసెంట్ గా చైనా మరోసారి తన కార్టోగ్రాఫిక్ దురాక్రమణని ప్రదర్శిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకి చైనీస్ పేర్లను మార్చింది. ఈ వీడియోలో చైనా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ పైన తన హక్కుల్ని క్లెయిమ్ చేస్తుంది, దీని వెనుక ఉన్న అసలు సమస్య ఏంటి అనే విషయాల గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకి కొత్త చైనీస్ పేర్లను విడుదల చేసింది. చైనా ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2015 నుండి ఈ కార్టోగ్రాఫిక్ దురాక్రమణ పద్ధతిని చైనా కొనసాగిస్తుంది. 2017లో అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాల పేర్లు మార్చారు. 2021లో 15 ప్రాంతాల పేర్లు మార్చారు. 2023లో 11 ప్రాంతాల పేర్లు మార్చారు. 2024 ఏప్రిల్లో 30 ప్రాంతాల పేర్లు మార్చారు. 2025 మే నెలలో 27 ప్రాంతాల పేర్లు మార్చారు. మళ్ళీ తాజాగా 2026 ఏప్రిల్ నెలలో మళ్ళీ పేర్లను మార్చారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అని పిలుస్తుంది. అంటే వాళ్ళ అర్థం దక్షిణ టిబెట్. చైనా చేస్తున్న ఈ పేరు మార్పిడి చర్యలని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ చైనా చేస్తున్న దుర్మార్గపు చర్యలు, కల్పిత చర్యలు అన్నారాయన. పేర్లు మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం మారిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు ఒకసారి ఒక మాట అన్నారు. చైనా విషయంలో ఎంఈఏ కూడా ఒక హెచ్చరిక చేసింది. చైనా ఇటువంటి చర్యలు భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాన్ని సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలకి ఆటంకం కలిగిస్తాయని ఎంఈఏ హెచ్చరించింది. రణ్ధీర్ జైస్వాల్ విడుదల చేసిన పూర్తి ప్రకటనని ఒకసారి చూద్దాం. ఆయన ఇలా అన్నారు: భారత భూభాగంలో ఉన్న ప్రాంతాలకి కల్పిత పేర్లను కేటాయించడానికి చైనా చేస్తున్న ఇటువంటి దుర్మార్గపు ప్రయత్నాన్ని భారత్ ఖచ్చితంగా తిరస్కరిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ తో సహా ఈ ప్రాంతాలు మరియు భూభాగాలు ఎప్పటికీ కూడా భారతదేశంలోనే ఉంటాయి అండ్ భారతదేశంలోనే విడదీయలేని భాగాలుగానే ఉంటాయి. We have time and again spoken about this issue. We have made a couple of statements in the last month, last few weeks. Each time we have reiterated our position. So I would refer you to look at our statements that we've done. Just by naming something, you don't change the reality. The reality is what it is. Arunachal Pradesh is an integral part, inalienable part of India, and it will remain so. ఈ విషయాలన్నింటినీ బట్టి చూస్తే భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్తున్న సంకేతం ఏంటంటే చైనా పెట్టిన పేర్లని భారత్ ఎప్పటికైనా సరే పూర్తిగా పనికిరాని పేర్లుగానే చూస్తుంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అనేది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడానికి ప్రాథమిక అవసరమని భారత్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దుల్లో సాధారణ స్థితి నెలకొనడం అనేది చాలా అవసరం. భారత్ చైనా మధ్య సరిహద్దు పొడవు సుమారుగా 3500 కిలోమీటర్లు. ఖచ్చితంగా చెప్పాలి అంటే 3488 కిలోమీటర్లు. 1914లో సిమ్లా కన్వెన్షన్ ద్వారా భారత్ మరియు టిబెట్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించారు. దీనినే మెక్మోహన్ లైన్ అంటారు. 1962లో చైనా భారత్ మధ్య జరిగిన యుద్ధంలో చైనా మన ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత మేము ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాము, ఇంత మటుకి చాలు అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ నుంచి తన దళాలని వెనక్కి రమ్మని చెప్పి పిలుపునిచ్చింది. కానీ అది ఆ టైంకి మాత్రమే పరిమితమని ఇప్పుడు అర్థమవుతుంది. చైనా ఆ సరిహద్దు రేఖని ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. ఇది వలస పాలకులు రుద్దిన సరిహద్దు, మేం పెట్టింది కాదు అని చైనా ఇప్పటికీ కూడా అదే క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క చైనాతోనే కాకుండా మయన్మార్ తో, భూటాన్ తో కూడా సరిహద్దును పంచుకుంటుంది. చైనా మేం చెప్పేదే కరెక్టు అని ప్రపంచ దేశాలకు తెలియజేసుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అంటుంది, దక్షిణ టిబెట్ అంటుంది, మ్యాప్లను మారుస్తుంది, ప్రాంతాలకి కొత్త కొత్త పేర్లు పెడుతుంది. ఇలా చేయడం వల్ల అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ రెండూ కూడా చైనావే అని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. భారతదేశానికి చెందిన సరిహద్దు ప్రాంతాల్లో చైనా వాళ్ళకి సంబంధించిన సరిహద్దు గ్రామాలను నిర్మిస్తుంది. వాటి పేరే షికావో కాంగ్ గ్రామాలు అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో షింజియాంగ్ ప్రావిన్స్ లో భారత సరిహద్దుకు సమీపంలో ఒక కొత్త కౌంటీని కూడా ఏర్పాటు చేసింది. మరి చైనా ఇన్ని చేస్తుంటే భారత్ ఏం చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా చేస్తుంది. చైనా ఎన్ని చేసినా దానికి రెట్టింపుగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చుకుంటూ వస్తుంది భారత్. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం చాలా పటిష్టంగా ఉంది. అసెర్టివ్ డిప్లొమసీ అనే పేరుతో చైనాకి చుక్కలు చూపిస్తుంది భారత్. సలామీ స్లైసింగ్ అంటే నెమ్మదిగా భూభాగాలను ఆక్రమించుకునే విధానం. ఈ పద్ధతికి భారత్ ఏ మాత్రం కూడా సహించడం లేదు. చైనాకి ధీటుగా పోరాడుతుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 ప్రకారం
ఇండియా అంటేనే రాష్ట్రాల కలయిక. అరుణాచల్ ప్రదేశ్ కూడా మన దేశంలోని ఒక అంతర్భాగం. మన దేశ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్యనైనా సరే భారత్ సహించదు. చైనా ఇప్పుడే ఎందుకు ఈ పేర్లను మార్చాలనుకుంది అంటే భారత్ వేస్తున్న ముందడులని చైనా సహించలేకపోతుంది. చైనా సరిహద్దుల వరకు భారత్ వేస్తున్న ప్లాన్లని చైనా అడ్డుకోలేకపోతుంది. భారత్ పై ఉన్న కోపం, ఈర్ష్య, అసూయను బయటపెట్టలేక ఇలా పేర్లతో ముందుకొస్తుంది. భారత్ BRO ద్వారా సరిహద్దుల్లో రోడ్లు, సొరంగ మార్గాలు వంటి మౌలిక సదుపాయాన్ని భారత్ వేగంగా అభివృద్ధి చేస్తుంది. మనం రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. దీనివల్ల సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల్ని నిర్మించగలుగుతున్నాం. భవిష్యత్తులో ఒకవేళ చైనాతో ఉద్రిక్తతలు పెరిగితే మనం ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గకుండా కేవలం ముందడుగు వేయాలనేదే మన లక్ష్యం. అందుకే ప్రస్తుతం సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం చాలా అవసరం. ఇది మన సైనికుల వేగవంతమైన కదలికలకి తోడ్పడుతుంది. చైనా ఒకవేళ దురాక్రమణకి పాల్పడితే మన సైన్యం తక్షణమే స్పందించడానికి ఇది ఎంతో కీలకం. అరుణాచల్ ప్రదేశ్ లో వ్యూహాత్మకమైన సెలా టన్నెల్ ని 2024లో మన మోదీ గారు ప్రారంభించారు. ఇదేం చేస్తుందో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ నుంచి తవాంగ్ ప్రాంతానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా సౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ లో 24 కంటే ఎక్కువ గిరిజన తెగలున్నాయి. వాళ్ళు మన దేశం గర్వించదగ్గ పౌరులు. అపథాని, మోన్పా, నిషి, ఆది వంటి తెగలు భారతీయులుగా ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగా నాలాగా ఈ దేశ పౌరులే. ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయో ఒక్కసారి రీకాల్ చేద్దాం. 1914లో బ్రిటిష్ ఇండియాకి మరియు టిబెట్కి మధ్య సిమ్లా కన్వెన్షన్ జరిగింది. దీని ద్వారా మెక్మోహన్ లైన్ నిర్ణయించబడింది. కానీ చైనా తాను అందులో భాగస్వామిని కాదని చెబుతూ దీన్ని తిరస్కరించింది. 1950లో చైనా టిబెట్ని ఆక్రమించుకుంది. దీనివల్ల LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ భారత్ చైనా మధ్య నేరుగా సరిహద్దుగా మారిపోయింది. 1962లో భారత్ కి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. 2017లో చైనా క్రమ పద్ధతిలో మన భూభాగంలోని ప్రాంతాల పేర్లని మార్చడం ప్రారంభించింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుండి భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా తీవ్రంగా పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు కూడా అలాగే మరోసారి 2026లో అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకి కొత్త పేర్లు పెట్టడం మొదలుపెట్టింది. 2020లో గల్వాన్ లోయ సంఘర్షణ తర్వాత రెండు దేశాలు కూడా కొంతకాలం పాటు వెనక్కి తగ్గాయి. సెలా టన్నెల్ వంటి నిర్మాణాలు తవాంగ్ ప్రాంతానికి వ్యూహాత్మకమైన బలాన్ని ఇస్తున్నాయి. అలాగే సరిహద్దు గ్రామాలను కూడా అభివృద్ధి చేసేందుకు 2023లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించింది మన ఇండియా. ఇవన్నీ చూసి తట్టుకోలేకే చైనా మరోసారి ఇండియా మీద పడింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని తన భూభాగం అని చెప్పుకోవచ్చు. కానీ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికైనా సరే భారతదేశంలో అవిభాజ్యమైన భాగం. భారతదేశం నుంచి బయటికి విభజించలేని భాగం. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, హిమాలయాలు ఎత్తుగా ఉండొచ్చు కానీ అవి అధిగమించలేనివి కావు. అలాగే చైనా కూడా మనకంటే బలమైందే కావచ్చు, అలాని మనం చైనాని ఓడించలేము అని అర్థం కాదు. చైనా చేస్తున్న ఈ కుట్రపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశ గౌరవానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై